వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ అండి. ఈరోజు నర్సింగ్ పోస్టులు అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ జాబ్స్ ఇలా చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. అవి ఎలా చెక్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ గూగుల్కి వెళ్ళి వైజాగ్లోనండి జాబ్స్. సో వైజాగ్ వెబ్సైట్లో చూడాలి. https అని కొట్టి visakhapatnam.ap.government.in వెళ్ళామనుకోండి, చాలా అంటే చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి, చాలా జాబ్స్ వచ్చాయి. అది కూడా మెడికల్లోనే. అవేంటో మీరు చూద్దరు. కానీ అంటే ఇది వెబ్సైట్ ద్వారా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాలన్నమాట. డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫిల్ చేసి. చూసారు కదండి, ఇందులోని నేను వైజాగ్ వెబ్సైట్కి వెళ్ళాను. వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత మెసేజ్ బోర్డ్ అని ఉంటుంది. ఇందులో నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్మెంట్ అండర్ డిఎంహెచ్ఓ విశాఖపట్నం, ఇలాగా చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. చూడండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ బ్యాక్లాగ్స్, వేకెన్సీస్ అని ఇలా అన్ని నోటిఫికేషన్ ఇందులో వస్తుంది. విశాఖపట్నానికి సంబంధించింది అయితే ఇలాగ ప్రతి డిస్ట్రిక్ట్స్లోని ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో ఏదైతే జాబ్లు వచ్చాయో చూడొచ్చు. ఇప్పుడు ఎన్హెచ్ఎంలోని నోటిఫికేషన్ వచ్చిందనమాట, అది చూడండి. అది ఓకే చేసిన తర్వాత చూడండి, ఈరోజేనండి నోటిఫికేషన్ వచ్చింది. మనం అది డౌన్లోడ్ చేద్దాం. వ్యూ దగ్గర ఓకే చేస్తే డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. డౌన్లోడ్ అవుతుంది. విని తర్వాత మీకు ఇప్పుడు ఇది నోటిఫికేషన్ తెలుగులో క్లియర్గా ఉంది చూడండి. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వారి కార్యాలయం విశాఖపట్నం 30వ తారీఖున రిలీజ్ చేశారు. చూశారు కదా, ఇదంతా చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. విశాఖపట్నంలోని తీశారనమాట ఇది జాబ్స్. ఇది పోస్టులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇందులో నియమించడం అనేది జరుగుతుందండి. పోస్ట్ వివరాలు మరియు సంఖ్య ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో చూడమని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఓకే చేసాం కదా, ఆ వెబ్సైట్లో చూడాలి. ఈ జాబ్స్ లాస్ట్ డేట్ అప్లికేషన్ 15/9 అంటే సెప్టెంబర్ 15th సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ ఫిల్ చేసి మనం డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. విశాఖపట్నం నందు సమర్పించుకోరుచున్నాము మరియు సంబంధిత పోస్టు యొక్క రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయిన అటువంటి దరఖాస్తు అంగీకరించబడదు. ఈ పోస్టులు ఏంటేంటో ఇప్పుడు చూద్దామండి. అన్ని మెడికల్ సంబంధించినవే. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూడండి 15th సెప్టెంబర్. అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇది బిఫోర్ 22. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది థర్డ్ పాయింట్ ఏంటంటే, మీ లిస్ట్ ఒకటి పెడతారండి, అది 22nd సెప్టెంబర్ని పెడతారు. ఫైనల్ లిస్ట్ అనేది 27th సెప్టెంబర్ని పెడతారు. అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మీకు 30వ తారీఖు కల్లా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుందండి. ఇది జాయింట్ కలెక్టర్ అండర్లో ఈ అపాయింట్మెంట్స్ అనేవి డిఎంహెచ్ఓ ఆఫీస్ సార్ అండ్ జాయింట్ కలెక్టర్ డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ అంతా. చూడండి, ఇప్పుడు జాబ్స్ లిస్ట్ ఆఫ్ శాంక్షన్డ్ పోస్ట్ ఇన్ ద హెల్త్ ఫెసిలిటీ అండర్ ఎన్హెచ్ఎం ఆఫ్ విశాఖపట్నం డిస్టిక్. ఇది అవుట్సోర్స్ అండి, కంప్లీట్గా అవుట్సోర్స్ ఆర్ కాంట్రాక్ట్ బేస్. సైకియాట్రిస్ట్ అయితే 2 పోస్టులు ఉన్నాయండి, 1 lakh శాలరీ. ఫారెన్సిక్ స్పెషలిస్ట్ అయితే 1 పోస్ట్ ఉంది, 1,10,000. జనరల్ ఫిజిషియన్ అయితే 1 పోస్ట్ ఉన్నదండి. ఎంబీబీఎస్ అయితే సరిపోతుంది, అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎమర్జెన్సీ యూనిట్, 1,10,000 శాలరీ. కార్డియాలజిస్ట్ అయితే వాళ్ళు పీజీ ఇన్ కార్డియాలజీ విత్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ, 1,10,000 వాళ్ళ శాలరీ ఉంటుంది. స్పెషలిస్ట్ టోటల్ మెడికల్ ఆఫీసర్స్ అండర్ ఎన్పిసిడిసిఎస్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటారనమాట. వాళ్ళకి 53,495 రూపీస్ పర్ మంత్ శాలరీ అండి. ఇవి 8 పోస్టులు ఉన్నాయి.
తర్వాత 6th పాయింట్లో చూడండి, మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు 11 పోస్టులు ఉన్నాయి వాళ్ళకి. అవి కూడా 53,495 రూపీస్ పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఇంకా 7th పాయింట్ కూడా మెడికల్ ఆఫీసరే. ఇది ఎంహెచ్లోనండి, మెంటల్ హెల్త్ లోన్ అనమాట. 8 బెడెడ్ ఆప్స్టిక్స్ అన్నారు కాబట్టి ఇది మెటర్నల్ హెల్త్ అయ్యి ఉంటుంది. ఇందులో కూడా వాళ్ళకి ఇందులో పోస్టులు అయితే లేదు, 0 పెట్టారు. తర్వాత మెడికల్ ఆఫీసర్ టోటల్ 19 పోస్టులు అండి. ఇప్పుడు చూడండి, మెయిన్ స్టాఫ్ నర్స్, మనకు కావాల్సిన నర్సింగ్ పోస్టులు కదా. ఇందులో చూస్తే స్టాఫ్ నర్స్, ఇందులో చూడండి కార్డియాక్ కేర్లో 3, జిఎన్ఎం చేసినా పర్వాలేదు, బీఎస్సీ నర్సింగ్ అయినా పర్వాలేదు, విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి అప్లై చేయడానికి. 22,500 రూపీస్ పర్ మంత్. 9th పాయింట్లో చూడండి, స్టాఫ్ నర్స్ 16 పోస్టులు ఉన్నాయండి. ఇవి కూడా 22,500 పర్ మంత్ సాలరీ. సైకియాట్రిక్ నర్స్, ఇది మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్కి తీసుకుంటున్నారు, ఒకే పోస్టే ఉన్నదండి. అది కూడా జిఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి 20,000 పర్ మంత్ సాలరీకి. నెక్స్ట్ 11th పాయింట్లో నర్సెస్ ఫర్ జీరియాట్రిక్ కేర్ ఆర్ ప్యాలెటివ్ కేర్, దీనికి ఇందులో 3 పోస్టులు ఉన్నాయండి. వాళ్ళకి 22,500 పర్ మంత్ సాలరీ జిఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే సరిపోతుంది. 12th పాయింట్ చూడండి, స్టాఫ్ నర్స్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కోసం తీసుకుంటున్నారు, 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా 22,500 పర్ మంత్ సాలరీ. టోటల్గా 25 పోస్టులు అండి, స్టాఫ్ నర్సెస్ పోస్టులు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే సెప్టెంబర్ 9th లోపు అప్లై చేసేసి. ఇలా స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 25 ఉన్నాయండి. టోటల్గా శాలరీ కూడా బాగానే ఉంది, 22,500 శాలరీ పర్ మంత్. ఇది గవర్నమెంట్ సెక్టార్లోనే కాంట్రాక్ట్ బేసిక్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బీఎస్సీ నర్సింగ్ ఆ జిఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయండి. జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడమే ప్రాసెస్ అంతా. అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఉంది, మీకు చూపించిన వెబ్సైట్లోనే కింద ఉంటుంది, జస్ట్ ప్రింట్అవుట్ తీసుకోవడమే. నెక్స్ట్ చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అండి. మెడికల్ కాలేజ్లోని ఒక పోస్ట్ ఉందండి, డిఎంఎల్టీ ఆర్ టీఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 30,387 రూపీస్ పర్ మంత్ శాలరీ. అలాగే 15th పాయింట్లో చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ అండర్ ఫ్లూరోసిస్, ఇందులో ఒక పోస్ట్ ఉందండి, సేమ్ శాలరీనే 30,387. టోటల్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండర్ ఎన్పిహెచ్సిఈ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. 30,000 శాలరీ, 30,387. ఆడియోమెట్రీషియన్, వీళ్ళు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆడియోమెట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. 4 పోస్టులు ఉన్నాయండి, 4, శాలరీ 21,000. సోషల్ వర్కర్ అండర్ ఎన్ఎంహెచ్పిలో ఒక పోస్ట్ ఉందండి, ఎంఏ సోషల్ వర్కర్ చేసి ఉండాలి, 25,000 శాలరీ. సోషల్ వర్కర్ అండర్ ఎన్టీసీపీ, ఇది ఒక పోస్ట్ ఉందండి, 2,205 రూపీస్ శాలరీ. పారామెడికల్ స్టాఫ్ టోటల్గా 9 పోస్టులు అండి ఇవి. తర్వాత 20 పాయింట్లో చూస్తే కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్ ఒక పోస్ట్ ఉంది, అది క్వాలిటీ అసెస్మెంట్ అవి చేయడానికి ఉంటుంది, క్వాలిటీ మేనేజర్గా తీసుకుంటారు. 30,000 పర్ మంత్ శాలరీ. కన్సల్టెంట్ టోటల్ 1 ఇందులో. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్ 3 పోస్టులు ఉన్నాయండి. 10th పాస్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 12,000 పర్ మంత్ శాలరీ. శానిటరీ అటెండెంట్
వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయండి. 10th పాస్ అయితే సరిపోతుంది. 12,000 పర్ మంత్ శాలరీ. టోటల్గా ఇవి 6 పోస్టులు అండి. మొత్తం 67 పోస్టులు, 67 పోస్టులు అండి. స్టాఫ్ నర్సు, డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్స్, నెక్స్ట్ ఈ అటెండెంట్ పోస్టులు ఇవన్నీ కలిపి వీటన్నిటికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. ఇవి చూసారు కదా, ఇవన్నీ కూడా పోస్టులు ఎన్నెన్ని అప్రూవ్డ్ అయ్యాయి, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ కాకపోతే ఇన్ని పోస్టులకి అప్రూవల్ ఉంది, బట్ ఇంకా తీయలేదు, ఇంకా తీస్తారు. ఎన్హెచ్ఎంలో తీస్తారు. కొన్ని పోస్టులు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే తీశారనమాట. ఇన్ని పోస్టులకి అయితే పర్మిషన్ అయితే ఉంది. ఇవి ఇంకా కంప్లీట్గా తీయాలి. టోటల్ 858 పోస్టులులోని మనకి ఇప్పుడు ప్రజెంట్ తీసింది 67 పోస్టులు మాత్రమే తీశారన్నమాట. ఓకే, ఇంకా ఇవి 2021 నుంచి 2022లోని లోపు ఎన్హెచ్ఎంలో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇది చూడండి, సైకాట్రీ, ఫారెన్సిక్, ఇవి డాక్టర్స్ కోసం అనుకుంటా అప్లికేషన్ ఫాము. ఇది అప్లికేషన్ ఫామ్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇవి డౌన్లోడ్ చేసుకోవాలండి. కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సెస్ మెడికల్ ఆఫీసర్స్ ఇది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసేసి సబ్మిట్ చేయడమే. ఇది స్టాఫ్ నర్స్దండి. స్టాఫ్ నర్స్ అప్లికేషన్ ఫామ్ చూసారు కదా, ఇదంతా డౌన్లోడ్ చేసేసుకొని పేపర్ ప్రింట్అవుట్ తీయాలి. ఇవన్నీ ఫిల్ చేసేసి ఏం లేదండి, 10th క్లాస్, ఇంటర్మీడియట్, నర్సింగ్ ప్రొవిజనల్స్, మెరిట్ లిస్ట్, మార్క్ లిస్ట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ సర్టిఫికెట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా దీనికి అటాచ్ చేసి పెట్టి ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసేసి డిఎంహెచ్ఓ ఆఫీస్లోని మీ ఫోటోకాపీతో అటాచ్ చేసి సబ్మిట్ చేసేయడమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ అన్ని పోస్టులు ఉన్నాయండి. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీరు షేర్ చేయండి. ఇంకా రాబోయే నోటిఫికేషన్స్లో చూసారు కదా, 853 పోస్టులు ఇంకా తీస్తారు ఎన్హెచ్ఎంలోని. అవి కూడా వస్తే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.